హనుమాన్‌కి ఎంతో ప్రీతికరమైన ఈ మంగళవారం రోజున ఈ వీడియో మీ కంటపడింది అంటే మీరు నిజంగానే అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని స్మరించుకుంటూ ఈ శక్తివంతమైన మంత్రాన్ని వినే అవకాశం మీకు లభించింది కాబట్టి. హనుమంతుడి అనుగ్రహం కోరుకునేవారు ఈ రోజు ఈ మంత్రాన్ని ఒక్కసారైనా తప్పకుండా వినండి. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. భయాలు తొలగి ధైర్యం కలుగుతుంది. అందుకే ఈ మంత్రాన్ని జపించడం రానివారు కూడా కనీసం ఈ మంత్రాన్ని భక్తితో వినడానికి ప్రయత్నం చేయండి. మరి ఆ శక్తివంతమైన మంత్రమేమిటో చూద్దామా? ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారనాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహ. ఈ మంత్రాన్ని 11 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. మంత్రం చదవడం రానివారు కూడా చింతించాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ వీడియోలో మంత్రాన్ని శ్రద్ధగా వింటూ మనసులో హనుమంతుని స్మరించుకోండి చాలు. ఈరోజు మంగళవారం వీలైతే హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఈ వీడియో మీ కంటపడడం కూడా హనుమంతుడి అనుగ్రహమే అని నమ్మితే కమెంట్ బాక్స్లో జై హనుమాన్ అని కమెంట్ చేసి ఆ హనుమంతుల వారి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. హనుమాన్ భక్తులకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ అందరికీ కూడా మంగళవారం శుభాకాంక్షలు.